బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ జస్ట్నో ఇప్పుడే తన రాజీనామా లెటర్ను కిషన్ రెడ్డికి అందజేస్తూ ఈ పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి తను ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అసలు నామినేషన్ అధ్యక్ష పదవికి సంబంధించి నామినేషన్ వేసేందుకు ఇక్కడికి వచ్చాడు, కానీ నామినేషన్ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ తను ఇక్కడి నుంచి ప్రెస్తో మాట్లాడి మీడియాతో మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఉదయం నుంచే రాజా సింగ్ తన నామినేషన్ విషయంలో కావచ్చు వన్ సైడ్గా నావాడు నీవాడు అంటూ ఈ అధ్యక్షుణ్ణి ఏకగ్రీవంగా ఎంచుకోవడాన్ని తను ఉదయం నుంచే ఖండిస్తూ వస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అనేది ఎట్లుండాలంటే బూత్ లెవెల్ కార్యకర్తల నుంచి అట్లాగే ముఖ్య నేతల వరకు కూడా ఎన్నిక ప్రాసెస్ అనేది ఉండాలి. నామినేషన్ ప్రక్రియలో ఎస్పెషల్లీ చెప్పాలంటేనైతే సో నామినేషన్ వేయడానికి ఇక్కడ వరకు వచ్చాడు. నామినేషన్ వేసేందుకు 10 మంది మద్దతు కూడగట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ 10 మంది రాజా సింగ్కి మద్దతు ఇస్తే వాళ్ళందరినీ కూడా బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ ఆ వాళ్ళందరినీ కూడా కొంత బెదిరింపులకు గురి చేశారంటూ కూడా తను ఆరోపించారు. సో మీడియా సమక్షంలో తను మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూస్తే నిజంగా చాలా వరకు ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియ విధానంలో నన్ను అడ్డుకున్నారన్న నెపంతోనే ఆ అసంతృప్తితోనే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను. సో ఇదే పార్టీ పరంగా 3వ నేను ఎమ్మెల్యేగా గెలిచాను, కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటూ ఇక్కడ అసంతృప్తిగా నేను కొనసాగలేను. అందుకే పార్టీకి ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. కిషన్ రెడ్డికి నా రాజీనామా లేఖను ఇస్తున్నాను. ఆ కిషన్ రెడ్డి స్పీకర్కు తన రాజీనామా లేఖను బీజేపీ నుంచి రాజా సింగ్ ఎమ్మెల్యే కాదు అన్న లేఖను స్పీకర్కి తననే పంపించమని అడిగారు. అయితే ఇక్కడ చాలా వరకు బుజ్జగింపు కార్యక్రమాలు కూడా జరిగాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తనను ఆపే ప్రయత్నం చేశారు. సో పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అందరం కొంత సుముఖంగా వ్యవహరించాలి. ఎందుకంటే పార్టీ అంతర్గత విషయాలు కావచ్చు, లేదంటే పార్టీలో చర్చించుకొని అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలను కావచ్చు మనమందరం కూడా స్వాగతించాలి. పార్టీని బలోపేతం చేయడానికి ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని ఎంతో వరకు కొంత బుజ్జగించే ప్రయత్నాలు కూడా బండి సంజయ్ రాజా సింగ్ని చేసినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ తను ఏ మాత్రం వినలేదు, అసంతృప్తిగా తను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. పార్టీలో నేను ఇంకా కొనసాగలేను, ఎందుకంటే నామినేషన్ అధ్యక్ష పదవికి సంబంధించిన నామినేషన్ విషయంలో నన్ను ఎందుకు అడ్డుకున్నారు, నాకు మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులందరినీ కూడా సస్పెండ్ చేస్తానంటూ ఎందుకు బెదిరింపులకు గురి చేశారు అంటూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతేకాదు వన్ సైడ్గా ఈ నామినేషన్ అధ్యక్ష పదవి అనేది కంటిన్యూ అయింది, ఖరారైంది. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇది భవిష్యత్తులో పార్టీకి తీవ్రమైన నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తను నిజంగా వెనుదిరిగినట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు కూడా ఈ అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, అట్లాగే బండి సంజయ్, దాంతోపాటు ఎంపీ అరవింద్ కావచ్చు, ఇట్లా చాలా బడా నేతలు ఉన్నప్పటికీ వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంది. వాళ్ళు ఈ బీజేపీ పార్టీ ఆఫీస్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయే వరకు వాళ్ళకు గుంపులుగా కొంత స్టెబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు అంటూ కొంత వీళ్ళందరినీ కూడా కొంత ఆసక్తి రేపుతుంటారు. సో వాళ్ళందరినీ కూడా కొంత క్రేజ్ క్రియేట్ చేసి వాళ్ళ వెంబడి కొంత 100 మంది కార్యకర్తలు కూడా వాళ్ళని వెంబడిస్తూ వాళ్ళకు కొంత క్రేజ్ని క్రియేట్ చేస్తుంటారు. సో వాళ్ళందరినీ కాదని మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావుకి అధ్యక్ష పదవిని వన్ సైడ్గా ఇవ్వడాన్ని మాత్రం నిజంగా ఖండిస్తున్నట్టు మాత్రం ఆయన మాటల్లో తెలిసింది. మీడియాతో ఇప్పటి వరకు ఆయన మాట్లాడారు. నామినేషన్ అధ్యక్ష పదవి అంటూ ఉంటే అందరికీ కూడా నామినేషన్ వేసేటువంటి ఛాన్స్ ఇవ్వాలి. సో దాని తర్వాత ఉపసంహరించుకునేటి కార్యక్రమం కూడా ఉంటుంది. ఉదయం నుంచి 2 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు అంటూ చెప్తూనే 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియ ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు అధ్యక్ష పదవికి సంబంధించిన సిచ్యువేషన్ చూస్తే మాత్రం వన్ సైడ్గా ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీని విషయంలో నామినేషన్ను ఎందుకు అడ్డుకున్నారు, నాకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళను ఎందుకు బెదిరింపులకు గురి చేశారంటూ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదే ఒక ఆరోపణతో తను 3వసారి ఈసారి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సో అయినప్పటికీ కూడా నేను అసంతృప్తిగా ఈ పార్టీలో కంటిన్యూ కాలేను, ఎందుకంటే అధిష్టానంలో ఉన్నటువంటి బడా
నేతలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, సో అధికారంలోకి రాకుండా బీజేపీ పార్టీని అధికారంలోకి రాకుండా ఈ కుట్రలన్నీ చేస్తున్నారంటూ కూడా ఒక సంచలనమైనటువంటి కమెంట్ని కూడా తను చేసినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎపిసోడ్లో తను ఎంతమంది బుజ్జగించిన కేంద్ర మంత్రులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎంతమంది తనను బుజ్జగించినా కూడా ఇక్కడి నుంచి నేను లెటర్ని ఇచ్చాను, లెటర్ ఆల్రెడీ కిషన్ రెడ్డికి పంపించాను, కిషన్ రెడ్డి స్పీకర్కి పంపిస్తారు, సో నేను రాజీనామా చేశానంటూ కూడా తన రాజీనామా లెటర్కి సంబంధించిన విషయాలన్నిటి కూడా మీడియాతో చిట్చాట్ చేస్తూ మీడియాతో చెప్పుకుంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇక్కడ నుంచి వెనుదిరిగినటువంటి సిచ్యువేషన్ అయితే బీజేపీ పార్టీ కార్యాలయంలో కనబడుతుంది. బీజేపీ పార్టీ కార్యాలయంలో కూడా ఒక అలజడి వాతావరణం, ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. అధ్యక్ష పదవి నామినేషన్ విషయంలో కావచ్చు, అధ్యక్ష పదవిని ఏకగ్రీవంగా ఎన్నుకునే విషయంలో కావచ్చు, బీజేపీ నేతల్లో కావచ్చు, బీజేపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తిని అంతా కూడా నా రాజీనామా ద్వారా నేను చెప్పుకుంటున్నానంటూ కూడా ఇలాంటి విషయాన్ని తను చెప్పకనే ఇవన్నీ కూడా మీడియా ముఖంగా తను షేర్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మొత్తంగా చూసుకుంటే పార్టీ వర్గాల్లో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న పలంగా రాజా సింగ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎంత బుజ్జగింపులకి వీళ్ళందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా తనను మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ నుంచి తను చాలా కోపంతోనైతే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. పార్టీ వర్గాల్లో కూడా అదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. కంప్లీట్గా ఆయన రాజీనామా మాత్రం నిజంగా పార్టీలో కొంత సంచలనాన్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.